నా రైతన్నలకైతే నమస్కారం మనం ఈరోజు వచ్చేసి వీడియోలో అయితే మనం ఇక్కడైతే మీరు చూస్తున్నారు మనకు బోరు ఫిల్టర్ అనేది మొత్తము మన బోర్కి వచ్చేసి అయితే ఫిల్టర్ అయితే ఈ విధంగా అయితే వేయించుకుంటారు రైతులు. చాలామందికి అనేది అయితే వీటిలో కొన్ని రకాలైన వాల్స్ అనేది అయితే చాలా వరకు అనేది కొంతమంది రైతులకు అయితే తెలియదు. మనం ఏ విధంగా ఏ వాల్ ఏమిటికి పనిచేస్తుందో అనేది అయితే వీడియోలో అయితే చూపిస్తాను. మొదటిగా అయితే వెళ్దాం. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడ పైప్ అయితే ఉంది. ఈ పైప్ వచ్చేసి అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి అయితే మనకు 2 ఇంచుల పైపు అనేది అయితే మనము మొదట్లో అనేది అయితే డబ్బులు ప్రాబ్లం ఉండడం వల్ల అనేది అయితే 2 ఇంచుల పైప్ అనేది అయితే వేయించుకున్నాము. ఈ విధంగా అయితే మీరు కూడా అయితే వేయించుకోకండి. ఎందుకంటే ఇది వచ్చేసి అయితే గాలి కానీ రేపు మొదట్లో అయితే వానకాలం అనేది అయితే గాలి కానీ వాన కానీ ఎక్కువ రావడం వల్ల అయితే పైప్ అనేది అయితే గాలికి అయితే ఉగులాడి ఇరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఈ పైప్ వచ్చేసి అయితే 3 ఇంచుల పైప్ అనేది అయితే వేయించుకోండి. అప్పుడైతే మనకు గ్యారంటీగా అయితే సేఫ్టీ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ మొదటిగా అయితే మీరు చూసుకున్నట్టు మనకి ఇక్కడ బోర్ అనేది అయితే ఉంది. మీకు అక్కడైతే కనిపిస్తుంది కదా, అక్కడ బోర్ అనేది అయితే ఉంది. 2 బోర్లు కలిసి అనేది అయితే మనం వైట్ ఫిల్టర్కి అయితే సెట్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే మనం ఎక్కువ అయితే ఖర్చు లేకుండా, అంటే 2 బోర్లకు వచ్చేసి ఫిల్టర్ లేకున్నట్లు వైట్ ఫిల్టర్కి అనేది అయితే 2 బోర్లు కలిసి వైట్ ఫిల్టర్కి అనేది అయితే సెట్ అయితే చేసిన నేను. ఇక్కడ మీరు మొదటిగా అయితే చూసుకోవచ్చు, ఇక్కడ ఇది వచ్చేసి అయితే దీని లోపల అనేది అయితే జాలర్ అయితే ఉంటుంది. మనం బోర్ నుంచి అనేది అయితే అందరికీ తెలిసిందే, మనకు బోర్ నుంచి అనేది అయితే ఇసుక అనేది అయితే కొడుతుంది. బోరు కింద నుంచి వచ్చేటప్పుడు అంటే లా ఉసుక అనేది అయితే రాదు, సన్నపాటి ఉసుక అనేది అయితే వస్తుంది. దీంట్లో జాలర్ అనేది అయితే ఉంటుంది. దీంట్లో లోపల అనేది పట్టుతుంది ఉసుకొచ్చేసి. ఇక్కడైతే మోటార్లు ఆన్లో ఉన్నాయి. నేనైతే చూపించడానికి అయితే కుదరడం లేదు. ఇవైతే ఇప్పుడు వచ్చేసి అయితే అది వచ్చేసి అయితే ఇసుక అన్నమాట. ఇసుక వచ్చేసినప్పుడు అయితే జాలర్ అయితే పట్టుకుంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది 2 వాళ్ళు వచ్చేసి ఇక్కడ వాళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా. దీని ద్వారా అనేది అయితే మనము తాగడానికి కానీ వాటర్ అనేది అయితే పట్టుకోవచ్చు. దీని ద్వారా అయితే డ్రిప్ ఎరువు అనేది కూడా అనేది అయితే ఎక్కించుకోవచ్చు. మీకు ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది, ఇది చాలా ముఖ్యమైనది. ఇది మనకి ఈ వాల్ వచ్చేసి అయితే చాలామంది మీరు పొలాల నుంచి అనేది అయితే సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత కూడా ఎవరైనా కానీ మీకు వేరే వాళ్ళు తెలియకుండా అయితే నీళ్ళు అయితే పట్టుకొని, పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి తెలియకనైతే దీన్ని అయితే తిప్పినట్లయితే పొద్దున వచ్చేసి అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అయితే ఇది 0% వరకు అనేది అయితే తిప్పకూడదు. ఇక్కడ తిప్పుకున్నట్లయితే మీరు పొద్దున వచ్చేసి మోటార్లు ఆన్ చేయగానే అయితే మీరు పైపులు అనేది అయితే మొత్తం పగిలిపోతాయి. ఇది పూర్తిగా అనేది అయితే 75% నుంచి అయితే ఇక్కడ 100% వరకు అనేది అయితే పూర్తిగా అయితే ఓపెన్లో ఉండాలి. ఉన్నప్పుడు అయితేనే మీకు నీళ్ళు అనేది అయితే ఫ్రీగా అయితే వెళ్తాయి. 0%కి అయితే వచ్చినట్లయితే మ్యాక్సిమం మీకు వాల్స్ అనేది అయితే పగిలిపోతాయి మోటార్ వచ్చినప్పుడు. ఇంకొకటి వచ్చేసి అయితే పక్కలో ఉంటుంది చూడండి. ఇది వచ్చేసి అయితే మనకి ఇప్పుడు మోటార్లు అయితే ఆన్లో ఉన్నాయి. నీళ్ళు అనేది అయితే మన పొలానికి అయితే పోతున్నాయి. ఇప్పుడు వచ్చేసి అయితే మనకు 1 అంటే 2 దగ్గర అనేది అయితే ఉంది. ఇది ఇక్కడైతే మనం మోటార్లు ఆన్ చేసినప్పుడు అయితే 2.5 అనేది అయితే 2 మించిపోకూడదు అనమాట. 2 మించిపోయినట్లయితే మీ పొలంలో నీళ్లు ఎక్కువ అనేది అయితే పట్టినాయని మనకు అర్థమవుతుంది. ఇది ఎప్పటికైనా కానీ మనకి 2 కింద అనేది అయితే ఉండగానే చూసుకోవడం వల్ల 2 పైకి అయితే వెళ్ళినప్పుడు అయితే ఇంకో వాళ్ళు అయితే ఆన్ చేసుకొని అయితే మీరు ఫ్రీగా అయితే ఫ్రీగా అయితే చూసుకోండి. మనకు 2 కింద ఉన్నట్లయితే బోర్లు అనేది అయితే ఫ్రీగా అయితే పారుతాయి. ఎక్కువ అనేది అయితే ముందుకు పోయింది అనుకో 3 మీద కానీ 4 మీద కానీ పోతే మనకు పైపులు అనేది అయితే ఖచ్చితంగా మీ భూమిలో పైపులు పగిలిపోతాయి. అని మనకి నీరు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది ముళ్ళు వచ్చేసి అయితే గ్యారెంటీ అది ఉంది. ఇది వచ్చేసి అయితే మనం బోర్లో నుంచి అనేది అయితే మోటార్ ఆన్ చేసినప్పుడు గాలి అనేది అయితే ఎక్కువ గాలి అనేది అయితే వస్తుంది. మోటార్ నుంచి గాలి అనేది అయితే పోవడానికి అనేది అయితే ఇదైతే ఉపయోగిస్తాము. ఇది గాలి అయితే దీంట్లో పోతుంది మోటార్ ఆన్ చేసినప్పుడు. ఇలాగే కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ లావు ఉసుక అనమాట, అంటే దుబ్బు ఉసుక. మన బోర్లో నుంచి అనేది అయితే దుబ్బు ఉసుక వచ్చినా కానీ దీంట్లో అనేది అయితే పట్టుకుంటుంది. దీంట్లో మనం ఈ విధంగా అనేది అయితే ఇలా తిప్పినట్లయితే మొత్తం అనేది అయితే ఉసుక అనేది అయితే పోతున్నాయి. దీంట్లో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి
ఇక్కడ మనం పంపు కొట్టే అంటే స్ప్రే చేసే గన్ పంపుతో అనేది అయితే మీరు ఇక్కడ దీన్ని అయితే ఉప్పునట్లయితే ఇక్కడైతే తగిలించుకోవచ్చు. తగిలించి అనేది అయితే డ్రిప్ ఎరువు అనేది అయితే ఎక్కించుకోవచ్చు. ఈడు కానీ ఎక్కించుకోవచ్చు, ఈడైనా ఎక్కించుకోవచ్చు. ఇలా ఎక్కియడం వల్ల అనేది అయితే దీని ద్వారా అనేది అయితే డ్రిప్ ఎరువు అనేది అయితే పోతుంది. ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సింది డ్రిప్ ఎరువులో అనేది అయితే సన్నపాటి ఉసుక అనేది అయితే కంపల్సరీ ఉంటుంది. దీని ద్వారా ఎక్కినట్లయితే మనకి ఇక్కడ జాలర్ అనేది అయితే ఉంటుంది. ఆ జాలర్ ద్వారా అనేది అయితే మనకి ఇసుక జాలర్ అయితే పట్టుకొని మంచిగా అయితే నీరు అనేది వెళ్తుంది. పొలంలో కానివ్వండి, మనకు డ్రిప్లో ద్వారా పోతుంది కాబట్టి డ్రిప్లోన ఇసుక అనేది అయితే పోకుండా అయితే చూసుకోవాలి. పోయినట్లయితే డ్రిప్ అనేది అయితే చెడిపోతుంది. మనకు నీళ్ళు అనేది అయితే పడుకోనట్ల అన్నీ అయితే ఆగిపోతాయి. ఇది వచ్చేసి అయితే మనం తాగడానికి నీళ్ళు అనేది అయితే పట్టుకోవచ్చు. ఇదైతే ఫ్రీగా ఈ విధంగా అయితే పెట్టుకుంటాము అన్న. ఈ విధంగా అయితే మనం వీడియో అనేది అయితే ఉంది. తప్పకుండా చిన్నపాటి లైక్ అయితే చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ అయితే మీకోసం అనేది అయితే తీసుకొని వస్తా.